Praise the Lord. Greetings to all in the wonderful name of our Lord and Savior Jesus Christ. Hallelujah. విజన్ 2020 కలిగిన వారంగా మనం ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు. ఆ క్రమంలో దేవుని వాక్యం మనం ధ్యానిస్తూ వస్తున్నాం. పౌల్ గారు కూడా దేవుని దగ్గర నుంచి ఈ దర్శనం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. పాల్ హ్యాడ్ ఎ విజన్ ఫ్రమ్ గాడ్. పాల్ డెఫినెట్లీ హ్యాడ్ ఎ విజన్ ఫ్రమ్ గాడ్. సో దాని గురించి పౌల్ గారు మాట్లాడుతున్న సందర్భాన్ని దేవుని వాక్యం నుంచి మనం ధ్యానిస్తాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము. పాల్ వాజ్ ప్రెజెంటెడ్ బిఫోర్ కింగ్ అగ్రిప్పా. సో అగ్రిప్ప గారి ముందు పౌల్ గారు నిల్చుంటారు. సో హీ హ్యాడ్ టు టాక్ అబౌట్ హిస్ టెస్టిమనీ. అయితే ఆ సందర్భంలో తన జీవితంలో జరిగిన సంఘటనను పౌల్ గారు అగ్రిప్ప గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో దమస్కు మార్గం దగ్గర పౌల్ గారు జరిగిన దాన్ని పౌల్ గారు అగ్రిప్ప గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. లెట్ us రీడ్ ఇట్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. 13వ వచనం, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 13వ వచనం. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. ఐ రిపీట్. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మధ్యాహ్నం ఇంగ్లీష్లో మిడ్ డే అని ఉంది. దట్ ఈస్ ద టైమ్ వెన్ ద సన్ ఈజ్ అట్ ఇట్స్ హైయెస్ట్. సో సూర్యకాంతి ఎక్కువగా ఎప్పుడు ఉంటుందంటే మధ్యాహ్నం ఉంటుంది, మిడ్ డే అనమాట. ఆ టైంలో పౌల్ గారి డిస్క్రిప్షన్ చూడండి. సూర్యకాంతి కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు పరలోకం నుండి, ఆకాశం నుండి వాళ్ళ చుట్టూ ప్రకాశించిన దాన్ని పౌలు గారు మెన్షన్ చేస్తున్నాడు. దట్స్ వై వీ డోంట్ నీడ్ సన్ ఇన్ హెవెన్. అందుకే పరలోకంలో సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు. ప్రభువే మనకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లైట్ ఆఫ్ ద హోల్ వరల్డ్. చూడండి, సూర్యుడి కంటే చాలా, ఇక్కడ చూడండి అడ్జెక్టివ్స్ చాలా ఉన్నాయి. సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరము నేల పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునికోలులకు ఎదురు తనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. వారు సౌలు వారు ఆ లైట్ చూసిన తర్వాత వాళ్ళు నేలను పడ్డారు. బికాస్ బ్రైట్ లైట్ వాళ్ళు చూశారు, వాళ్ళు నేలను పడ్డారు. దే ఫెల్ డౌన్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. దీన్ని పౌలు గారు మెన్షన్ చేస్తున్నారు అగ్రిప్ప గారి ముందు. సో అప్పుడు నేను, ప్రభువా నీవెవడవని అడుగగా, ప్రభు నేను నీవు హింసించుచున్న యేసును. చూడండి, పౌలు గారు హింసిస్తుంది సంఘాన్ని, పౌలు గారు బాధ పెడుతుంది సంఘాన్ని. అయితే క్రీస్తు శరీరాన్ని బాధ పెడుతున్నాడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు నేనెవరు అంటే నువ్వు హింసిస్తున్న సంఘానికి దేవుణ్ణి, ఇవన్నీ యేసు క్రీస్తు ప్రభువారు మాట్లాడలేదు. ఇట్ ఈస్ వెరీ పర్సనల్ వెన్ సంబడి అటాక్స్ ద చర్చ్. సార్వత్రిక సంఘాన్ని ఎవరైనా అటాక్ చేస్తూ ఉంటే కూడాను ఇట్ ఈస్ ఈక్వల్ టు అటాకింగ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువారినే అటాక్ చేస్తున్నట్లు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వెవరు అంటే నువ్వు హింసిస్తున్న యేసును అని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడారు. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. ఎందుకు కనబడ్డాడు? సాక్షిగాను పరిచారకుని గాను నియమించుటకు కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నాయందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్టు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి వద్దకు పంపెదనని చెప్పాను. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. యేసుక్రీస్తు ప్రభువారు బ్రైట్ లైట్గా ప్రత్యక్షమైనారు. డైరెక్ట్గా సూటిగా సౌలు గారితో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడారు. ద పర్పస్ ఆఫ్ ద విజిట్ చెప్పారు. ఆయన దేవుని ప్లాన్ పౌలు గారికి వివరించారు. సో దీన్ని పౌలు గారు ఏమంటున్నారంటే, దిస్ ఈస్ ద విజన్ దట్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్. ఇది పరలోకం నుండి నాకు కలిగిన దర్శనం అని పౌలు గారు కింగ్ దగ్గర వ్యవహరిస్తూ ఉన్నారు.
వెన్ యూ హ్యావ్ ఎ విజన్ ఫ్రమ్ గాడ్, ది ఎంటైర్ డైరెక్షన్ ఆఫ్ యువర్ లైఫ్ చేంజెస్. నీ జీవితం దశ దిశ మారిపోతుంది నువ్వు దేవుని దగ్గర నుంచి దర్శనం కలిగినప్పుడు. హల్లెలూయా. అప్పటి వరకు పౌలు గారి జీవితం ఒక డైరెక్షన్లో వెళ్తూ ఉంది, సంఘాన్ని హింసించే డైరెక్షన్లో వెళ్తూ ఉంది. హిస్ లైఫ్ వాస్ గోయింగ్ ఇన్ వన్ పర్టికులర్ డైరెక్షన్. యేసుక్రీస్తు ప్రభువారు ఆ డైరెక్షన్లో బ్లాక్ చేసిన దాన్ని బట్టి, జోక్యం చేసుకున్న దాన్ని బట్టి, బ్రైట్ లైట్గా ప్రత్యక్షమైన దాన్ని బట్టి, విజన్ కలగజేసిన దాన్ని బట్టి ద ఎంటైర్ కోర్స్ ఆఫ్ హిస్ లైఫ్స్ డైరెక్షన్ చేంజ్డ్. ఆయన జీవితం దారి దశ మారిపోయింది. ద డైరెక్షన్ ఆఫ్ హిస్ లైఫ్ కంప్లీట్లీ చేంజ్డ్ వెన్ జీసస్ క్రైస్ట్ ఇంటర్ఫియర్డ్ హిమ్. హల్లెలూయా. అయితే మనం కనుక దేవుని దగ్గర దర్శనం పొందుకోగలిగితే, మనం కనుక దేవుని దగ్గర నుంచి ఒక మాట పొందుకోగలిగితే మన జీవితంకి కొత్త డైరెక్షన్ ఏర్పడుతుంది. వీ కెన్ స్టార్ట్ లైఫ్ ఇన్ ఏ వెరీ న్యూ వే. కొత్తగా మన జీవితాన్ని మనం ప్రారంభించి యేసుతో కూడా మనం నడిచేదానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ విజన్ టిల్ నౌ, సో సీక్ ఫర్ ఎ విజన్ ఫ్రమ్ గాడ్, సీక్ ఫర్ ఎ వర్డ్ ఫ్రమ్ గాడ్. దేవుణ్ణి అడుగుతాం, ప్రభువా నా జీవితం పట్ల నిశ్చితం ఏమైనది, వాట్ ఈస్ ద విజన్ దట్ యు వాంట్ మీ టు హ్యావ్ ఫర్ మై లైఫ్ అని దేవుని అడుగుతాం. దేవుడు మాట్లాడే దేవుడుగా ఉన్నాడు, సూటిగా దేవుడు బయలుపరిచే దేవుడుగా ఉన్నాడు, స్పష్టంగా దేవుడు వివరించే దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ రకంగా దర్శనం దేవుని దగ్గర నుంచి మనం వచ్చిన తర్వాతకి వీ డోంట్ హ్యావ్ టు స్వే టు ద లెఫ్ట్ ఆర్ రైట్. మనం ఆ పక్కకు కానీ ఈ పక్క కానీ తొలగాల్సిన అవసరం లేదు, ఇంక ఇతరుల సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. పౌలు గారు ఇంకెవరి సలహాలు కూడా తీసుకోలేదు. హీ వాజ్ వెరీ షూర్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హీ వాజ్ వెరీ షూర్ అబౌట్ ద విజన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆ దర్శనానికి నేను అవిధేయుని గాక ఈ రోజు కూడా నీ ముందు నిలబడున్నాను కింగ్ అగ్రిప్పా అని పౌలు గారు మాట్లాడారు. హల్లెలూయా. ఐ యామ్ స్టాండింగ్ హియర్ బికాస్ ఐ వాజ్ ఫెయిత్ఫుల్ టు ద విజన్ దట్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్ అని పౌలు గారు కింగ్తో మాట్లాడుతున్నాడు, రాజుతో మాట్లాడుతున్నాడు. ద విజన్ దట్ యు రిసీవ్ ఫ్రమ్ గాడ్, ఇట్ మైట్ ప్లేస్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కింగ్స్. హల్లెలూయా. టు టెస్టిఫై అబౌట్ గాడ్ అన్నాడు ప్రభు పౌలు గారితో. చూడు, నువ్వు చావవు, నిన్ను చావనివ్వను, ఎవరిని చెప్పడానికి నేను ప్లేస్ ఇవ్వను, బికాస్ నేను నిన్ను రాజుల ముందు నిలబెడతాను, నా సాక్షిగా నువ్వు రాజుల ముందు నిలబడుకొని మాట్లాడతామని దేవుడు ముందుగానే పౌలు గారితో మాట్లాడిన దాన్ని బట్టి అనేక పర్యాలు చనిపోయేదానికి పౌలు గారికి సందర్భాలు వచ్చాయి. హీ వాజ్ వెరీ నియర్ టు డెత్. అయితే దేవుడు తప్పించి విడిపించి ఇచ్చిన దర్శనాన్ని బట్టి, దేవుడు పలికిన మాటను బట్టి రాజుల ముందు పౌలు గారిని నిలబెట్టి దేవుడు ఆయన సాక్షిగా వాడుకున్నాడు. హల్లెలూయా. ఇఫ్ యూ హ్యావ్ ఎ విజన్ ఫ్రమ్ గాడ్, ఇఫ్ యూ మూవ్ యువర్ లైఫ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద విజన్ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్, నిన్ను దేవుడు ఉన్నతమైన స్థానాలకు తీసుకెళ్లే దేవుడుగా ఉన్నాడు, ఎక్కలేనది ఎత్తైన స్థలం ఎక్కించే దేవుడుగా ఉన్నాడు, దేశం యొక్క ఉన్నతమైన స్థలం మీద దేవుడు నిన్ను నిలబెట్టే దేవుడుగా ఉన్నాడు. పీపుల్ ఆఫ్ గాడ్, వీ హ్యావ్ టు చెరిష్ ద విజన్ ఫ్రమ్ గాడ్, వీ హ్యావ్ టు ఎంబ్రేస్ ద విజన్ ఫ్రమ్ గాడ్, దట్ ఈస్ ద స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడిన మాటని నువ్వు గట్టిగా పట్టుకోగలిగితే, విశ్వాసంతో ఆ మాటను బట్టి జీవించగలిగితే, ఆ మాటకు అనుగుణంగా ప్రవర్తించగలిగితే ఉన్నతంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. బిలవర్డ్, ఐ విష్ అబౌట్ ఆల్ థింగ్స్ దట్ దో మేస్ట్ ప్రాస్పర్ అండ్ బీ ఇన్ హెల్త్. గొప్పగా దేవుని చేత వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దిస్ ఇస్ రాహుల్, రెస్టెన్స్ ఇన్ క్రైస్ట్ మినిస్ట్రీస్, సేయింగ్ అంటు యు దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్.